హాయ్ ఎవ్రీవన్, ఇంట్లోనే ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ విధంగా బెల్లం అప్పలు ప్రిపేర్ చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి అండ్ ఇంట్లోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ ప్రిపరేషన్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. దానికోసం నేను చూపించిన గ్లాస్తో 1 గ్లాస్ మైదా, 1 గ్లాస్ గోధుమ పిండి, హాఫ్ గ్లాస్ సూజీ రవ్వ, సన్నుప్పు రవ్వ ఉంటుంది కదా, అది వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ అండ్ మనం ఏ గ్లాస్తో అయితే మైదా తీసుకున్నానో ఆ గ్లాస్తో 2 గ్లాసుల బెల్లం తీసుకోవాలి. స్వీట్ ఎక్కువగా తినాలనుకున్న వాళ్ళు ఒక హాఫ్ గ్లాస్ అంటే 2.5 గ్లాస్ బెల్లం తీసుకోవాల్సి వస్తుంది. అందులోకి అంటే పిండిలోకి కొంచెం సాల్ట్ వేసుకొని చిటికెడంతా ఒకసారి కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఒక బౌల్లోకి 2 గ్లాస్ బెల్లం తీసుకున్నాను కదా, ఆ బెల్లానికి 2.5 గ్లాస్ వాటర్ సరిపోతాయి. 2.5 గ్లాస్ వాటర్ పోసేసుకొని, బెల్లం పాకం కావాల్సిన అవసరం లేదు, జస్ట్ బెల్లం కరిగిపోతే సరిపోతుంది. బెల్లం కరిగి వాటర్ ఈ విధంగా మసులుతూ ఉన్నప్పుడు మనం పిండిని కూడా కొంచెం కొంచెంగా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం కొంచెంగా వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. మనకు ఈ పిండికి ఈ బెల్లం వాటర్ ఉన్నాయి కదా, ఈ క్వాంటిటీ అనేది సరిపోతుంది. ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. దీనికి మనకి ఈ వాటర్కి ఈ పిండికి అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత అది కొంచెం చల్లారిన తర్వాత ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకొని నేను చూపించిన విధంగా మళ్ళీ ఒకసారి కలుపుకొని ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. మనం నెయ్యి వేసుకోవడం వల్ల మనకి బెల్లం అప్పలు ప్రిపేర్ చేసుకున్నప్పుడు చాలా స్మూత్గా వస్తాయి, చాలా టేస్ట్ కూడా ఉంటాయన్నమాట. ఈ విధంగా ముద్దలాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకొని చేతికి కొంచెం నెయ్యి రాసుకొని ఈ ముద్దను తీసుకొని నేను చూపించిన విధంగా ఈ విధంగా ఫింగర్స్తోని ఒత్తుకుంటూ బెల్లం అప్పల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని బెల్లం అప్పాలని మనం ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. మనకు అంటే మీకు ఇష్టమైన సైజులో కొంచెం పెద్దగైనా చేసుకోవచ్చు, లేకపోతే కొంచెం చిన్నగా చేసుకుంటేనే మనకి బెల్లం అప్పాలు అనేవి టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా బెల్లం అప్పాలని ప్రిపేర్ చేసుకొని అన్ని బెల్లం అప్పాలని ప్రిపేర్ చేసుకొని పెట్టుకుందాం. వాటిపైన కొంచెం గసగసాలు వేసుకుంటే టేస్ట్గా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా గసగసాలు వేసుకొని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ కడాయి తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి ఈ బెల్లం అప్పాలని ఒకటొకటిగా వేసుకోవాలి. మనకి ఎన్ని ఆయిల్లో పడతాయో చూసుకొని అన్ని ఒకటొకటిగా వేసుకొని 2 వైపులకు మంచి కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మంచి కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇది కొంచెం కాలిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని 2 వైపులా మంచి కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. అన్ని బెల్లం అప్పాలని కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని తీసుకుంటే మనకి చాలా చాలా టేస్టీగా ఉండే బెల్లం అప్పాలు రెడీ అయిపోతాయి. నిజంగా చెప్తున్నానండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలైతే చాలా ఇష్టపడతారు. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్ యూ.